హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనము ట్రిగ్నోమెట్రీ చాప్టర్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్, ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్ ఫర్ బోర్డ్ ఎగ్జామ్, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ తీసుకొని ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆఫ్టర్ మై ఎక్స్ప్లెనేషన్ ఐ హావ్ గివెన్ ఎ క్వశ్చన్ ఫర్ ప్రాక్టీస్. సో ప్రతి కాన్సెప్ట్లో నేను క్వశ్చన్ మీకు ప్రాక్టీస్ ఇచ్చాను సో దట్ యు అండర్స్టాండ్ ద కాన్సెప్ట్స్ వెరీ వెల్. సో ట్రిగ్నోమెట్రీ చాప్టర్లో మనకి 4 కాన్సెప్ట్స్ ఉన్నాయి. ఒకటి రేషియో, ఇంకోటి యాంగిల్స్, థర్డ్ వన్ ఇస్ కాంప్లిమెంటరీ యాంగిల్ కాన్సెప్ట్, and final is identities. And don't forget to like the video and share with your friends. సో ట్రిగ్నోమెట్రీ చాప్టర్ ఆల్వేస్ డీల్స్ విత్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఎప్పుడు ట్రిగ్నోమెట్రీ చాప్టర్ రైట్ యాంగిల్తోనే మనం చేయాల్సి ఉంటుంది. ట్రైగోనోమెట్రీ అంటే 3 యాంగిల్ మెజర్మెంట్ అండ్ ఈ యాంగిల్స్కి సైడ్స్కి రిలేషన్ ఉంటుంది, అదేంటో చెప్తాను. ఇక్కడ మీరు గమనించినట్టయితే ఏ అనేది యాంగిల్, యాంగిల్ ఏకి ఆపోజిట్ ఉన్న సైడ్ ఇక్కడ బీసీ అండ్ అడ్జసెంట్ ఉన్న సైడ్ బిఏ ఆర్ ఏబి, అండ్ ఇది హైపోటెన్యూస్ అని తెలుసు, 90 degrees ఉన్న ఆపోజిట్. సో దీని ప్రకారం మనకి ఫస్ట్ కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ట్రిగ్నోమెట్రిక్ టర్మ్స్ చెప్పుకుంటూ రేషియో ఫార్ములా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ సైన్ ఏ ఫార్ములా ఆపోజిట్ బై హైపోటెన్యూస్. సో యాంగిల్ ఏకి ఆపోజిట్ ఈస్ బీసీ అండ్ హైపోటెన్యూస్ ఈస్ ఏసీ. సో కాస్ కి ఫార్ములా అడ్జసెంట్ బై హైపోటెన్యూస్, టాన్ కి ఫార్ములా ఆపోజిట్ బై అడ్జసెంట్. సో సైన్ అండ్ కొసెకెంట్ ఆర్ రెసిప్రోకల్ టు ఈచ్ అదర్. అంటే సైన్ ఆపోజిట్ బై హైపోటెన్యూస్ ఉంటే కొసెకెంట్ హైపోటెన్యూస్ బై ఆపోజిట్ ఉంటుంది. కాస్ అండ్ సీకెంట్ ఆర్ రెసిప్రోకల్ టు ఈచ్ అదర్. సో కాస్ అడ్జసెంట్ బై హైపోటెన్యూస్ ఉంటే సీకెంట్ హైపోటెన్యూస్ బై అడ్జసెంట్ ఉంటుంది. అండ్ టాన్ అండ్ కాట్ ఆర్ రెసిప్రోకల్ టు ఈచ్ అదర్. టాన్ ఆపోజిట్ బై అడ్జసెంట్ ఉంటే కాట్ అడ్జసెంట్ బై ఆపోజిట్ ఉంటుంది. సో ఈ ఫార్ములాస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ టు డూ ద ప్రాబ్లమ్స్. సో ఇంకో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే టాన్ని మనము సైన్ బై కాస్గా ఎక్స్ప్రెస్ చేయొచ్చు, మేక్ ఏ నోట్. అండ్ కాట్ని కాస్ బై సైన్. క్వశ్చన్స్కి ఆన్సర్ చూద్దాం. ఇఫ్ సీకెంట్ థీటా ఈజ్ ఈక్వల్ టు 13/5 దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ కొసెకెంట్ థీటా ప్లస్ కాట్ థీటా. స్టూడెంట్స్, ఇది థీటా అనేది ఒక యాంగిల్. ఎప్పుడైనా ట్రిగ్నోమెట్రిక్ టర్మ్ ఫాలోడ్ బై సింబల్ ఆర్ ఆల్ఫాబెట్. కొన్నిసార్లు సైన్ ఏ ఆల్ఫాబెట్ ఉంటుంది, కొన్ని సందర్భాల్లో మనకి థీటా సింబల్ ఉంటుంది. ఇట్ మీన్స్ ఇట్ ఈస్ ఎ యాంగిల్. సో ఇక్కడ మీరు గమనించినట్టయితే ఏబిసి ఈ విధంగా పెట్టుకోవాలి. ఎప్పుడు రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఈ విధంగా పెట్టుకుంటే ఇక్కడ ఏ అనేది యాంగిల్, ఓకే. ఆర్ ఇక్కడ థీటా ఇచ్చాడు కాబట్టి ఇక్కడ థీటా రిప్రజెంటేషన్ పెట్టుకోండి. ఫైండ్ కొసెకెంట్ థీటా ప్లస్ కాట్ థీటా. సో ముందుగా మనం చేయాల్సింది ఏంటంటే సీకెంట్కి ఫార్ములా రాసుకోవాలి, హైపోటెన్యూస్ బై అడ్జసెంట్. సో హైపోటెన్యూస్ ఎంత ఇచ్చాడు, 13/5 ఇచ్చాడు కాబట్టి హైపోటెన్యూస్ ఇస్ 13, అడ్జసెంట్ ఈస్ 5. సో హైపోటెన్యూస్ ఇక్కడ ఉంటుంది మనకు తెలుసు 13 అండ్ అడ్జసెంట్ టు వాట్ థీటా. సో అడ్జసెంట్ టు థీటా ఈస్ 5. ఇది 13, ఇది 5 ఉంటే ఆబ్వియస్లీ యాజ్ పర్ ట్రిగ్నోమెట్రిక్ ట్రిప్లెట్స్ మనం ఇది 12 అని రాయొచ్చు డైరెక్ట్గా. ఇవన్నీ ట్రిప్లెట్స్ కూడా మీరు ఇక్కడ రాయడం జరిగింది స్టూడెంట్స్. సో 13, 5 ఇచ్చాడు, 12 ఆబ్వియస్లీ మీరు డైరెక్ట్గా పెట్టుకున్నా సరిపోతుంది, యుల్ గెట్ మార్క్స్. సో ఏం అడిగాడు, కొసెకెంట్ అండ్ కాట్ అడిగాడు. కొసెకెంట్ ప్లస్ కాట్ కాబట్టి కొసెకెంట్ ఫార్ములా ఏంటి, హైపోటెన్యూస్ బై ఆపోజిట్ అండ్ కాట్ ఫార్ములా అడ్జసెంట్ బై ఆపోజిట్. సో హైపోటెన్యూస్ ఎంత ఇక్కడ 13 అండ్ ఆపోజిట్ ఎంత, ఆపోజిట్ థీటా నెంబర్ తీసుకోవాలి 12, 13/12. అడ్జసెంట్ బై ఆపోజిట్ 5/12. సో ఈ రెండింటిని యాడ్ చేస్తే మనకి 12 ఎల్సిఎం ఉంది కాబట్టి అలాగే రాసుకొని 13 + 5 రాయాలి. 13 + 5 ఈజ్ 18/12. 18/12 అన్న 3/2 అన్న ఒకటే. దిస్ ఈజ్ హౌ యూ హ్యావ్ టు డూ ఏ ప్రాబ్లమ్ రిలేటెడ్ టు రేషియోస్. ఈ ట్రిప్లెట్స్ చాలా ఇంపార్టెంట్ స్టూడెంట్స్. మనము 3 to 4 చాప్టర్స్లో ఈ కాన్సెప్ట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాము. సో 3, 4, 5 ఈజ్ 1 పైథాగరన్ ట్రిప్లెట్స్. 5, 12, 13, 6, 8, 10. ఒక సైడ్ 6 ఇచ్చి ఇంకో సైడ్ 10 ఉంటే ఆబ్వియస్లీ అదర్ సైడ్ విల్ బికమ్ 10. ఇందులో హైయెస్ట్ నెంబర్ ఎప్పుడు హైపోటెన్యూస్ ఉంటుంది, మేక్ ఎ నోట్. 8, 15, 17 is one of the triplet. 9, 12, 15 and 10, 24, 26. These are all 7 important triplets one has to by heart or memorize. సో మీరు ఈ క్వశ్చన్ని ప్రాక్టీస్ చేయండి స్టూడెంట్స్. సైన్ ఏ ఈజ్ ఈక్వల్ టు 3/5. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ టాన్ ఏ మైనస్ కాస్ ఏ. నేను ఇక్కడ అడిషన్ ఎలాగ చేశానో మీరు సబ్ట్రాక్షన్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ క్వశ్చన్ సైన్ ఏ ఈజ్ ఈక్వల్ టు 3/5. ఇంకో ప్రాబ్లం చెప్తాను. టాన్ ఏ ఈజ్ ఈక్వల్ టు 3/4. ఫైండ్ ఆల్ ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్. సో టాన్ ఫార్ములా ఆపోజిట్ బై అడ్జసెంట్. ఇంతకుముందు చెప్పినట్టు మనం ఈ విధంగా రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అయితే వేయాలి. ఎప్పుడు ఏ ఇక్కడ పెట్టుకోండి, బి ఇక్కడ పెట్టుకోండి అండ్ సి ఇలా పెట్టుకోండి. సో ఆపోజిట్ టు థీటా ఈజ్ హౌ మచ్ 3, అడ్జసెంట్ టు థీటా ఈజ్ 4. ఆపోజిట్ ఇక్కడ థీటా పెట్టుకుంటే ఆర్ ఏ ఎనీథింగ్ ఈజ్ సేమ్. సో ఆపోజిట్ ఈజ్ 3 అండ్ అడ్జసెంట్ ఈజ్ 4.
అండ్ ఆబ్వియస్లీ యాజ్ పర్ ట్రిప్లెట్ ఇట్ విల్ బికమ్ 5. సో 3 4 ఇచ్చాడు. ఆబ్వియస్లీ థర్డ్ సైడ్ విచ్ ఈస్ హైపోటెన్యూస్ బిగ్గర్ సైడ్ విల్ బికమ్ 5. సో ఏది అడిగినా మనం దాని ప్రకారం ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ అన్ని ట్రిగ్నోమెట్రిక్ టర్మ్స్ అడిగాడు. సైన్ ఫార్ములా ఆపోజిట్ బై హైపోటెన్యూస్. ఆపోజిట్ ఎంత 3, హైపోటెన్యూస్ ఎంత 5. సో 3/5. అదేవిధంగా మనం అన్ని ట్రిగ్నోమెట్రిక్ టర్మ్స్ రేషియోస్ వేసుకొని ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఒక 2 సైడ్స్ ఇస్తాడు రేషియో ప్రకారం. మనం థర్డ్ సైడ్ ట్రిప్లెట్ ప్రకారం నంబర్ రాసుకొని ఏది అడిగితే దాని ప్రకారం చేయాల్సి ఉంటుంది. సో రేషియోస్ కాన్సెప్ట్ తర్వాత నెక్స్ట్ కాన్సెప్ట్ యాంగిల్స్. సో యాంగిల్స్లో మనం ఏ ప్రాబ్లం చేయాలన్నా ఈ టేబుల్ చాలా ఇంపార్టెంట్. సో ఈ టేబుల్ అయితే మీరు మెమరైజ్ అయితే చేయాల్సి ఉంటుంది. సైన్ 0 0, సైన్ 30 1/2, సైన్ 45 1/√2, సైన్ 60 √3/2, సైన్ 90 1. సో కాస్ విల్ బికమ్ రివర్స్ ఆఫ్ ద సైన్ వాల్యూస్. కాస్ 0 1, కాస్ 30 √3/2, కాస్ 45 1/√2 సేమ్ ఉంటుంది. కాస్ 60 1/2, కాస్ 90 0. అలాగే టాన్ ఇంతకుముందు చెప్పినట్టు టాన్ సైన్ బై కాస్ కాబట్టి 0/1 0, 1/2/√3/2, 1/√3, టాన్ 45 1, టాన్ 60 √3, టాన్ 90 అన్డిఫైన్డ్. ఈ ఫస్ట్ 3 బై హార్ట్ చేస్తే సరిపోతుంది స్టూడెంట్స్. సెకండ్ విల్ బి ద రెసిప్రోకల్. సో సెకండ్ విల్ బికమ్ రెసిప్రోకల్ ఆఫ్ సైన్ కాబట్టి 1/2 2/1, 2/1 అన్న 2 అన్న ఒకటే. 1/√2 రెసిప్రోకల్ √2/1 విచ్ ఈస్ నథింగ్ బట్ √2 ఓన్లీ. సో సైన్ 60 √3/2 అంటే ఇక్కడ 2/√3 అవుతుంది. 1 రెసిప్రోకల్ 1. ఈ విధంగా మనం రెసిప్రోకల్స్ తీసుకొని యాంగిల్స్ని నేర్చుకుంటే హాఫ్ ఆఫ్ ద ప్రాబ్లమ్ ఈస్ డన్. యాంగిల్స్లో ఎలాంటి క్వశ్చన్ అడుగుతాడు? ఇఫ్ సైన్ a మైనస్ b ఈజ్ ఈక్వల్ టు 1/2, కాస్ a ప్లస్ b ఈజ్ ఈక్వల్ టు 1/2, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ a అండ్ b. సో ఇంతకుముందు చెప్పినట్టు సైన్ తర్వాత ఆర్ ఏ ట్రిగ్నోమెట్రిక్ టర్మ్ తర్వాత వచ్చేది మనం యాంగిల్ అని చెప్పుకున్నాం కదా. సైన్లో ఏ యాంగిల్కి ఆన్సర్ 1/2 వస్తుందో మీరే చెప్పండి. సైన్లో ఏ యాంగిల్కి ఆన్సర్ 1/2 వస్తుంది? 30 డిగ్రీస్కి వస్తుంది కాబట్టి సో a మైనస్ b ఈజ్ ఈక్వల్ టు 30 రాయాలి. సో ఇంతకుముందు చెప్పినట్టు ఇది యాంగిల్. సో a మైనస్ b ఈజ్ ఈక్వల్ టు 30 డిగ్రీస్. ఎందుకు? సో సైన్లో 1/2 ఏ యాంగిల్కి 30 డిగ్రీస్ కాబట్టి a మైనస్ b 30. అలాగే కాస్లో ఏ యాంగిల్కి 1/2 వాల్యూ? సో ఏ యాంగిల్కి 1/2 కాస్ అంటే మీరు 60 అండ్ డిగ్రీస్ చెప్పాలి. 60 డిగ్రీస్ ఎందుకంటే కాస్ 60 ఈజ్ 1/2 కాబట్టి. సో a ప్లస్ b ఈజ్ 60. సో ఇక్కడ 2 ఈక్వేషన్స్ వచ్చాయి. a ప్లస్ b ఈజ్ ఈక్వల్ టు 60, a మైనస్ b ఈజ్ ఈక్వల్ టు 30. మనము ఎలిమినేషన్ మెథడ్ ద్వారా మనం a b ఫైండ్ అవుట్ చేయొచ్చు. మైనస్ b ప్లస్ b క్యాన్సిల్ అవుతుంది. a ప్లస్ a ఈజ్ 2a, 30 ప్లస్ 60 ఈజ్ 90. సో a ఈజ్ ఈక్వల్ టు 90/2 విచ్ ఈజ్ 45. సో ఏ 45 అయింది కాబట్టి మనము ఈ దీంట్లో రిప్లేస్ చేద్దాము. సో ఏ ఈజ్ 45 కాబట్టి 45 ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 60. సో బి ఈజ్ ఈక్వల్ టు 60 మైనస్ 45 ప్లస్ 45 అయిపోతే మైనస్ 45 అవుతుంది విచ్ ఈజ్ 15. దిస్ ఈజ్ ద ప్రాక్టీస్ ప్రాబ్లమ్. టాన్ ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు 1/√3, సైన్ ఏ ఈజ్ ఈక్వల్ టు √3/2, ఫైండ్ యాంగిల్ బి అండ్ కాస్ బి. ఒకసారి యాంగిల్ బి వస్తే కాస్ బి కూడా ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో దిస్ ఈజ్ ద ప్రాక్టీస్ ప్రాబ్లమ్. సో యాంగిల్స్లో ఈ విధమైన క్వశ్చన్స్ కూడా అడిగే అవకాశాలు ఉన్నాయి. సైన్ 60 ఇంటూ కాస్ 30 ప్లస్ సైన్ 30 ఇంటూ కాస్ 60. మనకు తెలుసు సైన్ 60 వాల్యూ ఈజ్ √3/2, కాస్ 30 ఈజ్ √3/2 ప్లస్ సైన్ 30 1/2, √3 ఇంటూ √3 ఈజ్ 3, 2 2s are 4 ఇలా రాసిన ప్లస్ 1 ఇంటూ 1 ఈజ్ 1, 2 2s are 4. సో డినామినేటర్లో 4 4 ఎల్సిఎం 4 ఉంటుంది. సో యూ కెన్ యాడ్ ద న్యూమరేటర్స్. 3 ప్లస్ 1 ఈజ్ 4. 4/4 వాల్యూ ఇస్ 1 కాబట్టి ఈ క్వశ్చన్కి ఆన్సర్ 1. సో ఈ విధంగా క్వశ్చన్స్ అడుగుతారు స్టూడెంట్స్. మేక్ ఏ నోట్. 2 tan స్క్వేర్ 45, tan స్క్వేర్ 45 కాబట్టి ఫస్ట్ tan 45 చూసుకోండి. tan 45 వాల్యూ 1. సో 2 ఇంటూ 1 స్క్వేర్ ప్లస్ √3/2 హోల్ స్క్వేర్ ఎందుకంటే కాస్ 30 ఈజ్ √3/2 కాబట్టి మైనస్ సైన్ 60 వాల్యూ √3/2 ఇక్కడ స్క్వేర్ ఉంది కాబట్టి స్క్వేర్ చేశారు. సో సింపుల్ క్యాలిక్యులేషన్ చేస్తే మనకి 2 వస్తుంది. ఎలా అంటే ప్లస్ √3/2 హోల్ స్క్వేర్ మైనస్ √3/2 హోల్ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోయింది. 2 ఇంటూ 1 స్క్వేర్, 1 స్క్వేర్ అంటే 1 కాబట్టి 2 1s are 2. సో మీరు డెఫినెట్గా ఈ ప్రాబ్లమ్ అయితే ప్రాక్టీస్ చేయండి స్టూడెంట్స్. నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటంటే కాంప్లిమెంటరీ యాంగిల్ కాన్సెప్ట్, థర్డ్ కాన్సెప్ట్. సో ఈ కాన్సెప్ట్ రిలేటెడ్ ప్రాబ్లం చేయాలంటే మనకి ఇది తెలిసి ఉండాలి. సో సైన్ 90 మైనస్ ఏ ఈజ్ ఈక్వల్ టు కాస్ ఏ. సో కాంప్లిమెంటరీ అంటే సమ్ ఆఫ్ 2 యాంగిల్స్ విల్ బి 90 డిగ్రీస్ అని మనకు తెలుసు. సో ఇక్కడ సైన్ 90 మైనస్ ఏ ఏమైపోతుంది? కాస్ అవుతుంది. అండ్ కాస్ 90 మైనస్ ఏ సైన్. కాంప్లిమెంటరీలో సైన్ కాస్ అవుతుంది, కాస్ సైన్ అవుతుంది. అది గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది.
tan cot అవుతుంది. tan 90 minus a is equal to cot. Cot 90 minus a is equal to tan. Secant 90 minus a is cosecant. Cosecant 90 minus a is secant. అంటే secant, cosecant they are changes each other. Tan and cot will change each other. ఎలా చేంజ్ అవుతుంది అనేది ప్రాబ్లమ్స్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు ప్రాబ్లం చూద్దాం. వెరీ ఇంపార్టెంట్. ఆబ్జెక్టివ్ టైప్లో 2 మార్క్స్లో వచ్చే అవకాశాలు ఉన్నాయి. sin 18 by cos 72. సో మనకి స్టాండర్డ్ యాంగిల్స్ తెలుసు 0, 30, 45, 60, 90. ఇవి స్టాండర్డ్ యాంగిల్స్. ఈ స్టాండర్డ్ యాంగిల్స్ కాకుండా ఏ యాంగిల్ ఇచ్చినా ట్రిగ్నోమెట్రీలో అవి కాంప్లిమెంటరీ యాంగిల్ కాన్సెప్ట్ అని గుర్తుపెట్టుకోవాలి. కాంప్లిమెంటరీ యాంగిల్లో ఏదైనా 2 ఇస్తే ఒకటి మాత్రమే చేంజ్ చేయాలి స్టూడెంట్స్, మేక్ ఏ నోట్. 4 ఇస్తే 2 చేంజ్ చేయాలి. ఈ 2 ఇస్తే 1 ఏంటి అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను క్వశ్చన్ తీసుకొని. సో sin 18 by cos 72. ఇక్కడ 2 ఇచ్చాడు కాబట్టి ఏదైనా ఒకటి మాత్రమే చేంజ్ చేయాలి. ఇంతకుముందు చెప్పినట్టు సైన్ విల్ బి చేంజ్ టు కాస్ కాబట్టి ఇక్కడ సైన్ని డైరెక్ట్గా కాస్ అని రాసుకున్నాను. 18 విల్ బికమ్ 72. హౌ 18 హాస్ బికమ్ 72 ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాంప్లిమెంటరీ యాంగిల్ కాబట్టి సైన్ 90 minus 72. సో 18 కెన్ బి రిటర్న్ యాజ్ 90 minus 72. 18ని 19 minus 1గా రాయొద్దు. 19 minus 1 వాల్యూ ఈజ్ ఆల్సో 18. బట్ ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటి అంటే కాంప్లిమెంటరీ కాబట్టి కంపల్సరీ 90 ఉండాలి. 90లో నుంచి ఎంత పోతే 18 వస్తుంది 72. సో సైన్ 90 minus 72 is cos 72. సో డినామినేటర్లో ఎలాంటి చేంజ్ చేయొద్దు. మేక్ ఏ నోట్. 2 ఇస్తే ఒకటే చేంజ్ చేశాను, అది కూడా న్యూమరేటర్. సో cos 72 by cos 72 is 1. కాంప్లిమెంటరీ యాంగిల్ కాన్సెప్ట్లో ఒక టిప్ ఏంటి అంటే ఇక్కడ డివిజన్ ఇస్తే కాంప్లిమెంటరీ యాంగిల్లో మ్యాక్సిమం ఆన్సర్ 1 ఉంటుంది. మేక్ ఏ నోట్. సో ఇక్కడ ఇంకో క్వశ్చన్ చూద్దాం. sin 26 by cos 64. ఇలా 2 ఇస్తే ఏదైనా ఒకటే చేంజ్ చేయాలని చెప్పాను కదా, నేను న్యూమరేటర్ చేంజ్ చేస్తాను. సో సైన్ విల్ బికమ్ కాస్ 26 రాయొద్దు, 64 రాయాలి. ఎలా తెలుస్తుంది మనకంటే ఇక్కడ డినామినేటర్లో హింట్ ఉంది కదా, అది రాస్తే సరిపోతుంది. ఇంకో టెక్నిక్ ఏంటి అంటే 90 minus 64 ఈజ్ ఆల్సో 26 కాబట్టి. సో cos 64 by cos 64 వాల్యూ ఈజ్ 1. ఇక్కడ సబ్ట్రాక్షన్ ఇచ్చాడు. 2 ఉన్నాయి టర్మ్స్, ఏదైనా ఒకటే చేంజ్ చేయాలి. నేనేం చేస్తానంటే సెకండ్ది చేంజ్ చేస్తాను. సో సైన్ విల్ బికమ్ కాస్ అండ్ 42 రాయొద్దు, 48 రాయాలి. ఎందుకంటే సైన్ 42ని 90 minus 48. ఇక్కడ 48 ఎలా రాయాలని తెలుసుకోవాలంటే ఇక్కడ ఇంతకుముందు ఉన్న టర్మ్లో ఉన్నది ఆ నంబర్ రాస్తే సరిపోతుంది. ఇట్ ఈస్ ఎ హింట్. సో cos 48 minus cos 48 is 0. సో సబ్ట్రాక్షన్లో కాంప్లిమెంటరీ యాంగిల్స్ ఎప్పుడు 0 ఉంటుంది. మేక్ ఏ నోట్. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ sin 36 cos 54 ప్లస్ sin 54 cos 36. ఇక్కడ యాంగిల్స్ స్టాండర్డ్ యాంగిల్స్ లేవు కాబట్టి ఇది కాంప్లిమెంటరీ యాంగిల్ కాన్సెప్ట్. కాంప్లిమెంటరీ యాంగిల్ కాన్సెప్ట్లో 2 ఇస్తే ఏదైనా ఒకటి చేంజ్ చేయాలి. లెఫ్ట్ సైడ్ ప్లస్కి లెఫ్ట్ సైడ్ 2 టర్మ్స్ ఉన్నాయి, ప్లస్కి రైట్ సైడ్ కూడా 2 టర్మ్స్ ఉన్నాయి. సో లెఫ్ట్ సైడ్ ఒకటి చేంజ్ చేస్తాను. సో sin 36ని నేను అలాగే పెట్టుకొని cos 54ని చేంజ్ చేస్తాను. సో cos విల్ బికమ్ sin, 54 విల్ బికమ్, మీకు హింట్ ఇక్కడ ఉంది, 36 అని రాస్తే సరిపోతుంది. సో ప్లస్ ఇలాగే పెట్టుకున్నాను. sin 54 cos 36లో నేను సైన్ని చేంజ్ చేస్తాను. సైన్ విల్ బికమ్ కాస్ మనకు తెలుసు, అండ్ 54 విల్ బికమ్ 36. ఇంటి ఇక్కడ ఉంది. సో ఇక్కడ మీరు గమనించినట్టయితే sin 36 is sin square 36, cos 36 is cos square 36. సో మనకి ఒక ఐడెంటిటీ ఉంది, అది నెక్స్ట్ కాన్సెప్ట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. sin square 36 ప్లస్ cos square 36 వాల్యూ ఇస్ 1. సో ఎలా అనేది చెప్తాను, డోంట్ వరీ. సో ఇక్కడ మీరు ప్రాక్టీస్ క్వశ్చన్స్ 2 ఇచ్చాను. ఎవాల్యుయేట్ cos 12 minus sin 78, secant 42 cosecant 48 minus cot 48 tan 42 is equal to 1. దిస్ ఈజ్ అ క్వశ్చన్ ఫ్రమ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్. ఇది కూడా ట్రై చేయండి. సో ప్లీజ్ ప్రాక్టీస్ ఫర్ బెటర్ అండర్స్టాండింగ్. కాంప్లిమెంటరీ యాంగిల్లో ఇంకో కాన్సెప్ట్ ఉంది. ఈ విధమైన క్వశ్చన్స్ అడిగే అవకాశాలు ఉన్నాయి. ఇఫ్ tan 2a is equal to cot a minus 18, find the value of a. సో ఇక్కడ 2 ట్రిగ్నోమెట్రిక్ టర్మ్స్ ఉన్నాయి అండ్ ఇట్ ఈస్ ఎ కాంప్లిమెంటరీ యాంగిల్. చూడగానే చెప్పొచ్చు, ఎందుకంటే ఇక్కడ 18 degrees ఉంది, స్టాండర్డ్ యాంగిల్ కాదు కాబట్టి. 2 ట్రిగ్నోమెట్రిక్ టర్మ్స్ ఉంటే మనం ఏదైనా ఒకటే చేంజ్ చేయాలి. నేను టాన్ని కాట్గా చేంజ్ చేస్తున్నాను. 90 minus 2a పెట్టుకోవాలి, ఎందుకంటే కాంప్లిమెంటరీ కాబట్టి 90. సో ఇక్కడ కాట్ క్యాన్సిల్ అయిపోతుంది. 90 minus 2a is equal to a minus 18. ఏదైతే మిగిలిందో అవే రాశాను. సో నంబర్స్ అన్ని ఒక సైడ్ తెచ్చుకుందాము. 90 minus 18 ఇక్కడ పోతే ప్లస్ 18 వస్తుంది, ప్లస్ 18 అవుతుంది. ఇక్కడ రైట్ సైడ్ ఉన్న ఏ అలాగే రాసుకున్నాను. మైనస్ 2a ఇటు సైడ్ వస్తే ప్లస్ 2a అవుతుంది. సో 90 plus 18 is 108. a plus 2a is 3a. మనకు కావాల్సింది a కాబట్టి ఇక్కడ మల్టిప్లికేషన్ ఇక్కడ సైడ్ పోతే డివిజన్ అవుతుంది. సో 108 by 3 is 36.
ఇలాంటి క్వశ్చన్ కంపల్సరీగా ఒకటి ఎక్స్పెక్ట్ చేయొచ్చు అప్కమింగ్ ప్రీ ఫైనల్ ఆర్ బోర్డ్ ఎగ్జామ్. tan A is equal to cot B, prove A plus B is equal to 90. రెండు ఇస్తాడు కదా, మనం ఏదైనా ఒకటే చేంజ్ చేయాలి. tan will be changed to cot. సో 90 మైనస్ A రాయాలి, ఎందుకంటే కాంప్లిమెంటరీ కాబట్టి. సో ఇక్కడ కాట్ క్యాన్సిల్ అయింది, మిగిలింది ఏంటి 90 మైనస్ ఏ, రైట్ సైడ్ B. సో మైనస్ ఏ ఇటు సైడ్ పోతే ప్లస్ ఏ అయింది. సో A ప్లస్ B is equal to 90. హెన్స్ ప్రూవ్. Secant 4a is equal to cosecant a minus 20. Find the value of a. So ఇక్కడ టూ ట్రిగ్నోమెట్రిక్ టర్మ్స్ ఉన్నాయి. Secant will become cosecant 90 minus 4a అవ్వాలి, ఎందుకంటే కాంప్లిమెంటరీ కాబట్టి. కొసకెంట్ క్యాన్సిల్ అయింది, మిగతా ఏవైతే ఉన్నాయో వాటిలో అన్ని ఏల్ని ఒక సైడ్, నంబర్ని ఒక సైడ్ తీసుకుంటే ఏ వాల్యూ వస్తుంది. ట్రై టు డూ దిస్ క్వశ్చన్ స్టూడెంట్స్, వెరీ ఇంపార్టెంట్. Last concept in trigonometry is identity concept, very important. Most students feel trigonometry difficult because of this. So నేను చెప్పేది ఫాలో అవ్వండి స్టూడెంట్స్, ఐ విల్ మేక్ దిస్ వెరీ ఈజీ. సో ట్రిగ్నోమెట్రీలో ఈ ఫార్ములాస్ నేర్చుకుంటే సరిపోతుంది. ఐడెంటిటీస్లో సైన్ స్క్వేర్ టీటా ప్లస్ కాస్ స్క్వేర్ టీటా ఈజ్ ఈక్వల్ టు 1. సో దీని ప్రకారం ఇంకా టూ ఫార్ములాస్ కూడా డిరైవ్ అవుతుంది. అదేంటి అంటే సైన్ స్క్వేర్ టీటా ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ కాస్ స్క్వేర్ టీటా, ఎందుకంటే ప్లస్ కాస్ స్క్వేర్ టీటా రైట్ సైడ్ పోతే మైనస్ అయింది. అలాగే కాస్ స్క్వేర్ టీటా లెఫ్ట్ సైడ్ పెట్టుకుంటే ప్లస్ సైన్ స్క్వేర్ టీటా అటు సైడ్ పోతే మైనస్ అవుతుంది. ఈ మూడు ఫార్ములాస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ సాల్వింగ్ ద ప్రాబ్లమ్స్. సెకండ్ ఐడెంటిటీ సీకెండ్ స్క్వేర్ టీటా మైనస్ టాన్ స్క్వేర్ టీటా ఈజ్ ఈక్వల్ టు 1. దీని ప్రకారమే మనకి ఇంకో టూ ఫార్ములాస్ డెరైవ్ అయ్యాయి. అవేంటి అంటే సీకెండ్ స్క్వేర్ టీటా ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ టాన్ స్క్వేర్ టీటా అండ్ టాన్ స్క్వేర్ టీటా ఈజ్ ఈక్వల్ టు సీకెండ్ స్క్వేర్ టీటా మైనస్ 1. దిస్ ఈస్ బేస్డ్ ఆన్ సెకండ్ ఐడెంటిటీ. Third identity, cosecant square theta minus cot square theta is equal to 1. So based on this identity, cosecant square theta is equal to 1 plus cot square theta. Cot square theta is equal to cosecant square theta minus 1. And reciprocals కూడా మనం యూజ్ చేస్తాము. sin a is equal to 1 by cosecant, మనకి reciprocal తెలుసు. sin and cosecant are reciprocal. sin a is equal to 1 by cosecant అయితే cosecant will become 1 by sin. cos a is equal to 1 by secant అయితే secant will become 1 by cos. tan a is equal to 1 by cot, cot will become 1 by tan. దే ఆర్ రెసిప్రోకల్స్ టు ఈచ్ అదర్. ఇవి కూడా మీరు మెమరైజ్ చేస్తారో బై హార్ట్ చేస్తారో తెలియదు, కానీ ప్రాబ్లమ్స్లో యూజ్ చేసేటప్పుడు మనము ఇవి అప్లై చేస్తాం. అండ్ థర్డ్ కాన్సెప్ట్ విచ్ వీ యూజ్ ఇన్ ప్రాబ్లమ్స్ ఈజ్ tan a విచ్ ఈస్ sin a by cos a, cot a cos a by sin a. ఎక్కడైతే tan cot ఉంటుందో మనము ఇవి రిప్లేస్ చేస్తాము. హౌ వీ విల్ రిప్లేస్ అనేది ప్రాబ్లం చూసుకుంటే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ క్వశ్చన్ ఈ విధంగా అడుగుతాడు ఐడెంటిటీస్లో. షో దట్ కొసెకండ్ స్క్వేర్ టీటా ప్లస్ సీకెండ్ స్క్వేర్ టీటా ఈజ్ ఈక్వల్ టు కొసెకండ్ స్క్వేర్ టీటా ఇంటూ సీకెండ్ స్క్వేర్ టీటా. సో ఒక లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఇచ్చి రైట్ సైడ్ ప్రూవ్ చేయమంటాడు. మనం ఈ ప్రాబ్లం చేయాలంటే ఫస్ట్ ఎల్హెచ్ఎస్ తీసుకోవాలి. ఎల్హెచ్ఎస్ తీసుకొని మనం రెసిప్రోకల్ అయినా, tan ఇస్తే సైన్ బై కాస్ ఆర్ కాట్ ఇస్తే కాస్ బై సైన్ అయినా, అండ్ ఐడెంటిటీస్ అయినా కొన్ని సందర్భాల్లో మూడు అప్లై చేయాల్సి ఉంటుంది. సో దిస్ రెసిప్రోకల్స్ ప్లేస్ ఇంపార్టెంట్ రోల్. ఎంత ఇంపార్టెంట్ అనేది నేను చెప్తాను. సో ఎల్హెచ్ఎస్ తీసుకోవాలి. ఎల్హెచ్ఎస్లో ఫస్ట్ మనం రెసిప్రోకల్ చేయాలి. కొసెకండ్ రెసిప్రోకల్ ఏంటి సైన్. సో 1 బై సైన్ స్క్వేర్ టీటా, ఇక్కడ స్క్వేర్ ఉంది కాబట్టి స్క్వేర్ రాయిస్తారు. సీకెండ్కి రెసిప్రోకల్ ఏంటి కాస్. సో సీకెండ్ స్క్వేర్ టీటా ఉంది కాబట్టి 1 బై కాస్ స్క్వేర్ టీటా. ఇక్కడ డినామినేటర్లో సైన్ స్క్వేర్ టీటా కాస్ స్క్వేర్ టీటా ఉంది కాబట్టి ఎల్సిఎం సైన్ స్క్వేర్ టీటా ఇంటూ కాస్ స్క్వేర్ టీటా అవుతుంది. ఎప్పుడు ఎల్సిఎం ఇంటూలో ఉంటుంది. ఇక్కడ డినామినేటర్లో సైన్ స్క్వేర్ ఉంది, ఎల్సిఎం సైన్ స్క్వేర్ టీటా ఇంటూ కాస్ స్క్వేర్ ఉంది కాబట్టి సైన్ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతుంది. మిగిలింది ఏంటి కాస్ స్క్వేర్ టీటా, దట్ హ్యాస్ టు మల్టిప్లై విత్ న్యూమరేటర్. ఇప్పుడు సెకండ్ డినామినేటర్ ఏంటి కాస్ స్క్వేర్ టీటా, ఎల్సిఎం ఏంటి సైన్ స్క్వేర్ టీటా ఇంటూ కాస్ స్క్వేర్ టీటా. సో కాస్ స్క్వేర్ టీటా ఉంది కాబట్టి మిగిలింది సైన్ స్క్వేర్ టీటాని న్యూమరేటర్తో మల్టిప్లై చేయాలి. ఇక్కడ మీరు గమనించండి, న్యూమరేటర్ 1 ఇంటూ సైన్ స్క్వేర్ టీటా ఈజ్ సైన్ స్క్వేర్ టీటా అండ్ 1 ఇంటూ కాస్ స్క్వేర్ టీటా ఈజ్ కాస్ స్క్వేర్ టీటా. ఇక్కడ ప్లస్ ఎందుకు రాశానంటే క్వశ్చన్లో ప్లస్ ఇవ్వడం జరిగింది. సైన్ స్క్వేర్ టీటా ప్లస్ కాస్ స్క్వేర్ టీటా ఈజ్ 1. ఐడెంటిటీ ఇక్కడ అప్లై చేస్తున్నాను, అందుకని ఐడెంటిటీస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో డివైడెడ్ బై డినామినేటర్లో మనకి ఎల్సిఎం ఉంది సైన్ స్క్వేర్ టీటా ఇంటూ కాస్ స్క్వేర్ టీటా. ఈ 1 సైన్ స్క్వేర్ టీటాకి కాస్ స్క్వేర్ టీటాకి అప్లికబుల్ కాబట్టి 1 బై సైన్ స్క్వేర్ టీటా ఇంటూ 1 బై కాస్ స్క్వేర్ టీటా సపరేట్గా రాస్తున్నా. సో మళ్ళీ ఇక్కడ రెసిప్రోకల్. సో 1 బై సైన్ స్క్వేర్ టీటా అంటే దేనికి రెసిప్రోకల్, కొసెకండ్ స్క్వేర్కి రెసిప్రోకల్ కాబట్టి కొసెకండ్ స్క్వేర్ టీటా. 1 బై కాస్ స్క్వేర్ టీటా రెసిప్రోకల్ ఏంటి సీకెండ్ స్క్వేర్ టీటా. సో ఎల్హెచ్ఎస్ తీసుకున్నాను, ఆర్హెచ్ఎస్ ప్రూవ్ చేశాను. సో ఎల్హెచ్ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఐ హ్యావ్ టేకెన్ ఎల్హెచ్ఎస్ అండ్ ఐ హ్యావ్ ప్రూవ్డ్ ఆన్సర్ యాజ్ ఆర్హెచ్ఎస్. సో మళ్ళీ క్వశ్చన్ ఒకసారి రాస్తే సరిపోతుంది.
ఈ విధంగా ఇలాంటి ప్రాబ్లం చేయాలి. ఎల్హెచ్ఎస్ తీసుకోవాలి, రెసిప్రోకల్స్ అప్లై చేసి, ఎక్కడైతే ఐడెంటిటీస్ ఉన్నాయో అప్లై చేసి మనకి ఆర్హెచ్ఎస్ ప్రూవ్ చేయాల్సి ఉంటుంది. ఇలా చేస్తే మనకి ఫుల్ మార్క్స్, యూజువల్లీ 4 మార్క్స్లో అయినా 6 మార్క్స్లో అయినా 2 మార్క్స్లో కూడా అడిగే సందర్భాలు ఉన్నాయి. ఫస్ట్ క్వశ్చన్లో ఏమైనా డౌట్ ఉంటే సెకండ్ క్వశ్చన్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీకు ఈజీగా అర్థమవుతుంది ఇలాంటి ప్రాబ్లమ్స్. కాట్ థీటా ప్లస్ టాన్ థీటా ఈజ్ ఈక్వల్ టు షో దట్ సీకెంట్ థీటా ఇంటూ కొసెకెంట్ థీటా. సో మనము ఇంతకుముందు చెప్పినట్టు ఎల్హెచ్ఎస్ తీసుకోవాలి, ఎల్హెచ్ఎస్ కాట్ థీటా ప్లస్ టాన్ థీటా. దీనికి రెసిప్రోకల్ యూజ్ చేయొద్దు స్టూడెంట్స్, ఇంతకుముందు చెప్పినట్టు ఈ ఫార్ములా అప్లై చేయాలి. టాన్ ఈజ్ ఈక్వల్ టు సైన్ ఏ బై కాస్ ఏ, కాట్ ప్లేస్లో కాస్ ఏ బై సైన్ ఏ పెట్టాలి. సో జస్ట్ ఫార్ములా రిప్లేస్ చేశాను. మీరు గమనించినట్టయితే ఎల్సిఎంలో సైన్ థీటా కాస్ థీటా ఉంది కాబట్టి ఎల్సిఎం విల్ బికమ్ సైన్ థీటా ఇంటూ కాస్ థీటా. ఇక్కడ మనకి ఏముంది, ఫస్ట్ డినామినేటర్లో సైన్ థీటా ఉంది, ఎల్సిఎంలో సైన్ థీటా కాస్ థీటా ఉంది. సో సైన్ థీటా వెళ్ళిపోయింది కాబట్టి కాస్ థీటాని న్యూమరేటర్తో మల్టిప్లై చేయాలి. సో కాస్ థీటా ఏ మిగిలింది, సైన్ థీటా, న్యూమరేటర్తో మల్టిప్లై చేయాలి. కాస్ థీటా ఇంటూ కాస్ థీటా ఈస్ కాస్ స్క్వేర్ థీటా, సైన్ థీటా ఇంటూ సైన్ థీటా ఈస్ సైన్ స్క్వేర్ థీటా. సో దిస్ ఈజ్ ఐడెంటిటీ 1 కాబట్టి ఆన్సర్ని 1 అని రాశాను. ఐడెంటిటీ 1 ఎంత ఇంపార్టెంటో చూడండి. సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఈజ్ 1. ఇక్కడ ఐడెంటిటీ అప్లై చేయడం జరిగింది. డినామినేటర్లో ఏవైతే ఉందో అదే ఎల్సిఎంని రాసుకున్నా, సైన్ థీటా ఇంటూ కాస్ థీటా. సో దిస్ 1 ఈజ్ అప్లికబుల్ టు సైన్ థీటా, దిస్ 1 ఈజ్ అప్లికబుల్ టు కాస్ థీటా. సో 1 బై సైన్ థీటా, 1 బై కాస్ థీటా. సో సైన్ థీటా రెసిప్రోకల్ కొసెకెంట్, కాస్ థీటా రెసిప్రోకల్ సీకెంట్. ఎల్హెచ్ఎస్ తీసుకున్నాను, ఆర్హెచ్ఎస్ ప్రూవ్ చేశాను. therefore LHS is equal to RHS. ఫైనల్ స్టెప్ మళ్ళీ క్వశ్చన్ ఇంకోసారి రాయాలి. ఇలా రాస్తే మనకి ఫుల్ మార్క్స్ వస్తాయి స్టూడెంట్స్. ఇంకో క్వశ్చన్ చూద్దాం. షో దట్ 1 బై కాస్ థీటా మైనస్ కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు టాన్ థీటా ఇంటూ సైన్ థీటా. ఇది ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్లో క్వశ్చన్. సో ఇక్కడ కాస్ థీటా ఇంటూ కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు కాస్ స్క్వేర్ థీటా. ఎల్హెచ్ఎస్ తీసుకుంటున్నాను. సో కాస్ థీటా ఇంటూ కాస్ థీటా ఈజ్ కాస్ స్క్వేర్ థీటా, 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా హోల్ బై కాస్ థీటా. సో 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా ఈజ్ సైన్ స్క్వేర్ థీటా. ఎలా వచ్చిందంటే ఐడెంటిటీ 1, సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1 కాబట్టి సైన్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా. సో 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటాలో నేను సైన్ స్క్వేర్ థీటా అప్లై చేశాను. సో సైన్ స్క్వేర్ థీటాని 2 సార్లు రాయొచ్చు, సైన్ థీటా ఇంటూ సైన్ థీటా బై కాస్ థీటా. సో ఇక్కడ ఈ కాస్ థీటా ఓన్లీ ఫస్ట్ టర్మ్కి పెట్టాను. సో సైన్ బై కాస్ మనకు తెలుసు టాన్, ఈ సైన్ అలాగే పెట్టేసుకున్నాను. సో టాన్ థీటా ఇంటూ సైన్ థీటా ఈజ్ నథింగ్ బట్ ఆర్హెచ్ఎస్, హెన్స్ ప్రూవ్డ్. ఎల్హెచ్ఎస్ తీసుకున్నాము, ఆర్హెచ్ఎస్ అని ప్రూవ్ చేసాము, అవర్ ప్రాబ్లమ్ ఈస్ డన్. ప్రూవ్ దట్ సైన్ థీటా బై 1 ప్లస్ కాస్ థీటా ప్లస్ 1 ప్లస్ కాస్ థీటా బై సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు 2 కొసెకెంట్ థీటా. ఇది వన్ ఆఫ్ ద క్వశ్చన్ ఇన్ ప్రీవియస్ ఇయర్ బోర్డ్ ఎగ్జామ్ క్వశ్చన్. సో ఇక్కడ ఎల్సిఎం తీసుకోవాలి, మళ్ళీ 1 ప్లస్ కాస్ థీటా ఇంటూ సైన్ థీటా. ఎల్సిఎం తీసుకునేటప్పుడు మల్టిప్లికేషన్ ఉండాలి స్టూడెంట్స్. సో సైన్ థీటా ఇంటూ సైన్స్ థీటా, సైన్ స్క్వేర్ థీటా, 1 ప్లస్ కాస్ థీటా ఇంటూ 1 ప్లస్ కాస్ థీటా, 1 ప్లస్ కాస్ థీటా హోల్ స్క్వేర్. సో ఇక్కడ రైట్ సైడ్ 1 ప్లస్ హోల్ స్క్వేర్ ఉంది కదా, అక్కడ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా రాయాలి. ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ కాస్ థీటా హోల్ స్క్వేర్ ఇస్ కాస్ స్క్వేర్ థీటా ప్లస్ 2ab. సో ఇక్కడ సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా, మళ్ళీ ఐడెంటిటీ 1 రాయాలి. ఇక్కడ ఉన్న 1, ఈ ఐడెంటిటీ 1 ప్లస్ 1 2 వచ్చింది. ఇక్కడ ఉన్న 2 కాస్ థీటా అలాగే అప్లై చేశాను. సో ఇక్కడ 2 కామన్ తీసుకుంటే న్యూమరేటర్లో 1 ప్లస్ కాస్ థీటా వస్తుంది. 1 ప్లస్ కాస్ థీటా, 1 ప్లస్ కాస్ థీటా క్యాన్సల్, 2 బై సైన్ థీటా. సో 2 బై సైన్ థీటా అన్న 2 ఇంటూ 1 బై సైన్ థీటా అన్న ఒకటే. సో ఎందుకంటే 2 1s are 2 కాబట్టి. సో సైన్ థీటా రెసిప్రోకల్ ఏంటి, కొసెకెంట్. సో ఇక్కడ కొసెకెంట్ ఫార్ములా అప్లై చేశాను. సో 2 కొసెకెంట్. ఎల్హెచ్ఎస్ తీసుకున్నాను, ఆర్హెచ్ఎస్ ప్రూవ్ చేశాను. ఎల్హెచ్ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్, హెన్స్ ప్రూవ్డ్. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్. అండ్ ఇలాగే సైన్ థీటా ఇంటూ టాన్ థీటాకి కన్వర్ట్ చేయమన్నాడు. సో ఒకటి టాన్ థీటా టు సైన్, ఇంకోటి సైన్ థీటా టు టాన్. ఫస్ట్ సైన్ టు టాన్ చెప్తూ తర్వాత ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో సైన్ థీటాని మనకి ఐడెంటిటీ 1 ప్రకారం 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా రాయొచ్చు. ఇక్కడ కాస్ రెసిప్రోకల్ మనకు తెలుసు 1 బై సీకెంట్ స్క్వేర్ థీటా, సీకెంట్ స్క్వేర్ థీటా మైనస్ 1 బై సీకెంట్ స్క్వేర్ థీటా. సో సీకెంట్ స్క్వేర్ థీటా మైనస్ 1 ఈజ్ టాన్ స్క్వేర్ థీటా ఫార్ములా ఉంది. ఇప్పుడు మనము టాన్ థీటాని సైన్ థీటా ఎలా కన్వర్ట్ చేయాలని చెప్తాను. టాన్ ఫార్ములా తెలుసు, సైన్ బై కాస్. సో సైన్ ఇంటూ 1 బై కాస్ సపరేట్గా రాసుకుందాం. సో కాస్ మనకు తెలుసు ఐడెంటిటీ 1, ఇక్కడ అప్లై చేయాలి కాస్లో. రూట్ ఓవర్ 1 మైనస్ సైన్ స్క్వేర్ థీటా బేస్డ్ ఆన్ ఐడెంటిటీ 1. సో దీనికి వాల్యూ సైన్ థీటా బై రూట్ ఓవర్ 1 మైనస్ సైన్ స్క్వేర్ థీటా.
సో టాన్ టీటాని సైన్ టర్మ్స్లో ఎక్స్ప్రెస్ చేయడం జరిగింది. ఈ విధంగా ఎక్స్ప్రెస్ ఆర్ చేంజ్ వన్ ట్రిగ్నోమెట్రిక్ టర్మ్ టు అనదర్ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఒక క్వశ్చన్ ప్రాక్టీస్ ఇస్తాను. ఎక్స్ప్రెస్ సీకెంట్ టీటా ఇన్ టర్మ్స్ ఆఫ్ సైన్ టీటా. Prove that root over 1 plus cos theta by 1 minus cos theta is equal to cosecant theta plus cot theta. ఇంతకుముందు చెప్పినట్టు ఎల్హెచ్ఎస్ తీసుకోవాలి. ఈ ఎల్హెచ్ఎస్లో రూట్ ఉంటే స్టూడెంట్స్ మనము రెసిప్రోకల్ చేయాలి, రేషనలైజ్ చేయాలి. ఎలా చేయాలని చెప్తాను. సో ఇక్కడ డినామినేటర్లో ఉన్న టర్మ్స్ అదే విధంగా పెట్టుకొని సింబల్ని ఆపోజిట్ చేయాలి. మైనస్ సింబల్ ప్లస్ ఇదే టర్మ్ని న్యూమరేటర్లో కూడా డినామినేటర్తో సేమ్ మల్టిప్లై చేయాలి. సో న్యూమరేటర్ ఇంటూ న్యూమరేటర్ 1 plus cos theta into 1 plus cos theta, 1 plus cos theta whole square, a minus b, a plus b, a square minus b square. సో ఇక్కడ 1 plus cos theta whole square అలాగే రాశాను. ఇక్కడ ఐడెంటిటీ 1 అప్లై చేస్తున్నాను. 1 minus cos square theta is sin square theta. సో ఇక్కడ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతుంది న్యూమరేటర్లో డినామినేటర్లో కూడా. సో 1 plus cos theta by sin theta. సో సపరేట్గా sin thetaను 1తో డివైడ్ చేయాలి, కాస్తో డివైడ్ చేయాలి. సో 1 by sin theta రెసిప్రోకల్ కొసెకంట్, cos theta by sin theta ఫార్ములా cot. LHS తీసుకున్నాము, RHS ప్రూవ్ చేసాము. సో LHS ఈజ్ ఈక్వల్ టు RHS. మళ్ళీ ఇంకోసారి క్వశ్చన్ రాయాల్సి ఉంటుంది, ఫుల్ మార్క్స్ వస్తాయి. సో ఇదే క్వశ్చన్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ సైన్లో ఇచ్చాడు, ఇంతకుముందు కాస్ట్లో ఇచ్చాడు. సో మనము ఏం చేయాలి, డినామినేటర్లో ఉన్న టర్మ్స్ అదే విధంగా తీసుకొని మైనస్ ఉంటే ప్లస్ చేసి రాయాలి. సో ఈ టర్మ్ని మళ్ళీ కింద కూడా అదే విధంగా రాసుకొని మల్టిప్లై చేయాలి. ఇచ్చిన టర్మ్స్ని అదే విధంగా రాసుకున్నాను స్టూడెంట్స్. a plus b into a plus b is a plus b whole square. 1 plus sin theta into 1 plus sin theta is 1 plus sin theta whole square. ఇక్కడ a minus b, a plus b, a square minus b square ఫామ్లో ఉంది. సో ఇక్కడ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయింది. ఇక్కడ మనం ఐడెంటిటీ 1ని అప్లై చేశాను. సో ఇది కూడా క్యాన్సిల్ అయింది. సో 1 plus sin a by cos a సపరేట్గా రాయడం జరిగింది. 1 by cos theta and sin by cos theta. 1 by cos is nothing but secant and sin by cos is nothing but tan. LHS తీసుకున్నాము, RHS ప్రూవ్ చేసాము, హెన్స్ ప్రూవ్డ్. సో ఈ క్వశ్చన్ మీరు ప్రాక్టీస్కి ఇస్తున్న స్టూడెంట్స్, ప్లీజ్ డూ అండ్ స్కోర్ గుడ్ మార్క్స్. ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అయినట్టుంటే ప్లీజ్ గివ్ ఎ లైక్, షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.